రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల గౌరెల్లిలోని శ్రీ స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి 7వ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షిక మహోత్సవంలో భాగంగా కళ్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ కార్యక్రమను నిర్వహించారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా లేచి నిలబడండి. ఓం నమస్తవసే నమస్తవ నమస్తవరే నమస్తగీరాం సైడ్ కోస్ని అంటాం సైడ్ కమరి ఈ అడ్వెంట్ పర్యాటక శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఇప్పుడే వెయిట్ చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. స్వామివారికి మాంగళ్య సూత్రధారణ జరుగుతోంది. మాంగళ్యం అంటే సకల శుభాలను కలగజేసేటువంటిది. లోక రక్షణార్థమై భగవంతుడు కళ్యాణం చేసుకుంటాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా. శ్రీమన్నారాయణ రామానార్థం క్షేత్రమూర్త్యర్థం పాదరాస్వార్థ్యర్థం సంకల్పిత త్రయాన్నిక శ్రీ సప్తవార్షికోత్సవాత్య ద్వితీయ నిర్విఘ్నాశ్చిన్నాసభూయాసివంతో మహాంతో అనుగృహ్ణంతో కర్తం యోగ్యతా సిద్ధిరస్ అనుగృహ్ణంతో భవంతో యోగ్యతా సిద్ధిరస్తు स्वादने उपविश्य మైకోరెల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి మనందరినీ ఆశీర్వదించాలని, ఆయన మనందరి కోసమే ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి దేవునిగా మనం ఈరోజు, నేనైతే మొట్టమొదటిసారిగా ఈ గుడికి వచ్చాను. గ్రామానికి ఎన్నోసార్లు వచ్చినా కానీ ఈ గుడికి ఎప్పుడు కూడా రాలేదు. నిజంగా ఈ దేవాలయంలో ఒక పవిత్రత, ఒక భగవంతుడు నిజస్వరూపంలోనే కానొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా గౌరెల్లిలో ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ దేవాలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి, ఈ దేవాలయాన్ని మన రాష్ట్రంలో ఒక ప్రాచుర్యం తేవడానికి నేను అన్ని విధాలుగా ఇక్కడ సేవ చేసే కార్యక్రమాన్ని నా వంతు కూడా చేస్తా. ఎందుకంటే నేను దేవాలయాలన్నా దేవుడన్నా నేను ఎప్పటికప్పుడు ముందుగానే ఎక్కడ ఏ మాత్రం లోటు లేకుండా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. నేను కూడా ఒక పెద్ద భక్తుని. అందుకే ఈరోజు తొర్రూరులో, మునగనూరులో ఒక పెద్ద దేవాలయం, తిరుపతిలో ఏ మాదిరిగా దేవుడు సేవలు అందుకుంటున్నాడో రాబోయే రోజుల్లో అలాంటి సేవలు తెలంగాణ రాష్ట్రంలో మునగనూరు, తొర్రూరులో నిర్మిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా అలాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక తపనంతో ఆ దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. మనకు దేవాలయాలన్నీ కూడా దేవుడు ఒక్కడే, కానీ రూపాలు వేరుగా ఉంటాయి. ఆ రూపాలలో ఏ దేవుణ్ణి మనం ప్రార్థించినా అన్ని రూపాలు సర్వదేవాత్మకోయేష తేజస్వి రశ్మి భావన అనేటువంటి ఒక భావనతోని మనం తప్పకుండా దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాల యొక్క సంరక్షణకు, దేవాలయాల్లో దేవాలయానికి ఉన్న భూములను ఎవరు ఒక ఇంచు ముట్టుకున్నా వాళ్ళు మసి అయిపోయే విధంగా దేవుడే చూస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉంటుంది.
అందుకే దేవాలయాలను కాపాడడం కోసం మనం ప్రతి ఒక్కరం దేవాలయ భూములను మనం భూమి మీద ఉన్నాము అంటే దేవుడిచ్చినటువంటి భూమి ఆకాశం. అందుకే దేవాలయాలను పరిశుభ్రంగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుందని చెప్పి కూడా తెలియపరచుకుంటూ, దేవుడు లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఉన్న ఈ దేవాలయం తప్పకుండా మనందరినీ ఆశీర్వదిస్తాడని, అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఆలయ గొప్పతనం గురించి ఇప్పుడే కింది తీసుకుపోయి నాకు వివరిస్తున్నప్పుడు ఎన్ని తీసినా తరగని నీళ్ళు ఉండేటువంటి కోనేరు ఇది. దీని గొప్పతనమే ఈ కోనేరు అనేది చెప్తుందో అవి ఎవరికి అంతు చిక్కని నుండి ఎవరికి అర్థంగా నుండి కోనేరు అని చెప్తుంది. ఇవాటికి కూడా ప్రజలందరూ భారం వేసి చల్లగా చూడమని చెప్పింది భగవంతుడి కోసమే కాబట్టి, ఆ భగవంతుడి సన్నిధిలో ఉన్న కోనేరు కాబట్టి భగవంతుడికి అర్థమే తప్ప మనకు అర్థమే చేస్తాయి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మధ్య కాలంలో ప్రజలందరూ గ్రామాల్లో ఒక గుడి ఉండాలి, గ్రామాలు చల్లగా ఉండాలంటే, గ్రామాలకు పరిస్థితులు జరగకుండా ఉండాలంటే ఆ దేవాలయాలు కూడా కలకలాడాలి. అది వార్షికోత్సవాలు కావచ్చు,